ఇప్పుడు బీసీ సంఘాల నాయకులు, బహుజన్ నాయకులంతా నిన్న ఒక సమావేశం పెట్టుకున్నారు. ఆర్. కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాసరావు గారు, ఇంకా చాలా మంది నాయకులు దాంట్లో మాట్లాడారు. పార్టీల పరంగా కూడా మద్దతు ఇస్తామని చెప్పి సిపిఐ, సిపిఎం పార్టీలు, అలాగే బీజేపీ అన్ని పార్టీలు వాళ్ళు వచ్చారు. దీన్ని ఉద్యమ రూపంలో కూడా తీసుకెళ్ళాలి అని మాట్లాడుతున్నారు. అయితే నిన్ వీరికి సాధ్యమవుతుందా ఒక కూటమిగా ఉండడం అనేది? ఎందుకంటే మల్లన్న గారి ఆ వెర్షన్ చూస్తే వీళ్ళతో కలిసి ఎక్కడా మాట్లాడినట్టుగా లేదు. అదొక సెపరేట్ గా మల్లన్న గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలా చూడొచ్చు ఇది? ఇప్పుడు ఎప్పుడైతే 42% రిజర్వేషన్ అనేది ముందుకొచ్చే ముందు కవితను రంగంలో దింపిండు. ఉమ్, తర్వాత తీర్మానం మల్లయ్య దిగిండు. ఇద్దరు పరస్పరం దూషించుకున్నారు. వీళ్ళిద్దరి వెనక ఉన్నది ఈ దుకాణం నడిపించింది వాళ్ళతోని రేవంత్ రెడ్డి. ఉమ్, పార్టీ గాని ఇది గాని ఇవన్నీ వెనక ఉండి నడిపించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వెనక ఉండి దీని బ్యాకప్ మొత్తం పుషప్ చేసింది ఆయనే. ఎందుకంటే ఈ రోజు దాదాపు ఒక 50 సంవత్సరాల చరిత్ర ఉన్నది ఆర్ కృష్ణయ్య గారికి. ఉమ్, తర్వాత జాజుల కూడా ఆయనతోని ప్రయాణం చేసిండు. ఎవరు? ఆర్ కృష్ణయ్య గారితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. వీళ్ళు సుదీర్ఘంగా బీసీ నాయకులు. అవును. నిజంగా బీసీ రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి ఉంటే వీళ్ళని పిలుచుకొని ఫస్ట్ వీళ్ళతో చర్చలు జరపాలి. ఉమ్, వీళ్ళతో చర్చలు జరిపితే 42% రిజర్వేషన్ కోసం మేము చేద్దాం అనుకుంటాం, మీరు ఏం సంగతి అని వాళ్ళ ముందు నడపాలి. ఉమ్, తిరుమల ఒక మీడియా నడిపిన హోల్డ్ తర్వాత ఆయన ఏమేం చేసింది అనేది అందరికి తెలుసు. ప్లస్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దగ్గర ఉండి మాట్లాడి వాళ్ళని సస్పెండ్ చేపించి ఆయనకు టికెట్ ఇచ్చుకొని ఎమ్మెల్సీ చేసుకున్న పరిస్థితి. అంటే ఆయన సొంత మనిషి. ఉమ్, కవిత గారు యాడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ లా వ్యాపారాలు చేస్తున్న విషయం అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి గారి మనిషి. అలా ఉమ్, రేవంత్ రెడ్డి వెనక ఉండి కవిత ఆమె కుటుంబంకి వెళ్ళి దూరం అయిందని కూడా అందరికి తెలుసు. ఉమ్, అయితే వీళ్ళిద్దరిని ముందు పెట్టి, అంటే రేవంత్ రెడ్డికి రెండు కళ్ళ అన్నట్టు, తీర్మాన్ మల్లయ్య అన్నట్టు ఆయన, కవిత అన్నట్టు. కాబట్టి వీళ్ళిద్దరితోని బీసీ నినాదం ఎత్తిపించారు. ప్లస్ ఈయన అసెంబ్లీలో బిల్లు పెట్టిపించారు. ఈయన ఉమ్, దగ్గర ఉండి దీని మీద ఉద్యమం చేసినట్టుగా నడిపించారు. అంటే క్రెడిట్ చాలా జాగ్రత్తగా, క్రెడిట్ ఎవరు అంటే ఒక కెనాల్ కట్టినట్టుగా ఆ క్రెడిట్ లెఫ్ట్ గాని రైట్ గాని ఎవరికి కూడా పోకుండా కంప్లీట్ గా ఆ క్రెడిట్ అనేది కంప్లీట్ గా వీళ్ళకే దక్కట. అక్కడ ఎక్కడ కూడా జాజుల గాని లేకుంటే ఆర్ కృష్ణయ్య గారు గాని వీళ్ళు ఎవ్వరికి రావద్దనే ఉద్దేశంతో వాళ్ళని ఇంటర్ఫియర్ చేయలే. ఉమ్, కానీ ఇప్పుడు వాళ్ళు ఒక ఉద్యమకారురా, వారు రావాల్సిన అవసరం వాళ్ళు ఉందని వాళ్ళంతటా వాళ్ళు వచ్చిండ్రు. ఉమ్, వాళ్ళంతటా వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ బీసీ స్లోగన్ తోని బీసీ ఉద్యమంలా బీసీల ఐక్యత కోసము, బీసీల అభివృద్ధి కోసము, బీసీల అవును. ప్రమోషన్ల కోసము వీళ్ళు ఫోర్ ఫ్రంట్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా వాళ్ళు వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు. వీళ్ళిద్దరిని ఇన్వాల్వ్ చేసింది తీర్మాన్ మల్లయ్యను, కల్వకుంట్ల కవితను. వీళ్ళిద్దరిని ఇన్వాల్వ్ చేసింది, వీళ్ళతో మాట్లాడించాను. క్రెడిట్ వీళ్ళకే దక్కాలి, ఉద్యమం వీళ్ళకే దక్కాలి. రేపు వీళ్ళు పార్టీలు పెట్టిన, రేపు నేను బయటకు వచ్చిన నాకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి అనే ఉద్దేశంతో పనిచేసిండ్రు. అంతకు మించి ఏం లేదు. సార్, అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మీరు ఎందుకు సార్ బయటకు వచ్చారు? సపోర్ట్ అనేది ఏం లేదమ్మా. వాళ్ళు వాడుకున్నారు అంటే అప్పుడు ఆ పార్టీలో యాక్టివ్ ఉన్నాం, 4-5 రాష్ట్రాల ఇన్ఛార్జిగా చేసినాము, నేషనల్ టీమ్ లో ఉన్నాం. కాబట్టి ఉమ్, ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యే వరకు కొంచెము లైమ్ లో ఉండని వల్ల వాడుకున్నాం. తర్వాత ఏంటంటే అప్పుడు నేను కల్వకుంట్ల కవిత మీద దాదాపు కేసులు వేసిన, కొట్టాడిన. గత అవును. ప్రభుత్వం మీద 179 కేసులు వేసిన. అవును మరి సార్. ఆయన మేఘా కృష్ణారెడ్డి, కాళేశ్వరం ఇవన్నీ హైకోర్టులో పిటిషనర్. గ్రూప్ 1 పేపర్ లీకేజ్ మొదలైందే ఈ మేడం 2016. ఉమ్, కవిత 2022 పేపర్ లీక్, నేను హైకోర్టులో పిటిషనర్. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఆయన దాన్ని జలసీతోని, ఇంకోటి ఏంటంటే ఈర్ష్య. ఇప్పుడు అంటుండు కదా ఆయన బీసీల రిజర్వేషన్, బహుజన్ల ఇవన్నీ మాట్లాడుతుండ్రు. ఉమ్, కానీ ఆయనకు స్పైన్ బ్రెయిన్ లేని వాళ్ళు కావాలి. ఉమ్, కాబట్టి అసొంటోళ్ళు నేర్కొండ్రు. మా అసొంటోళ్ళు ఉంటే అసొంటోని టాలెంట్లు అనగదొక్కబడతాయని, అంటే అసొంటోళ్ళు తక్కువ కనబడతారు అని చెప్పి సస్పెండ్ చేసింది తిరుమల మల్లయ్య అసొంటోళ్ళను. ఇక కొంతమంది తెచ్చుకొని పెట్టుకోండి ఈ మధ్యలో. ఉమ్. మేము ఎప్పుడు ప్రజల గొంతుగా ఉన్నాం, ప్రజల వాణిగా మేము ఉన్నాం, ప్రజల పక్షాన్ని మేము నిలబడ్డాం. మేము దాంతోనే సాటిస్ఫైడ్ గా ఉన్నాం. ఇవాళ కూడా మేము దాంతోనే నిలబడతాం. సాధ్యమవుతుందంటారా సార్ ముందు భవిష్యత్తులోనైనా 42% రిజర్వేషన్ అనేది బీసీ వర్గాలకు? అమ్మా, అది రాజకీయం. అది నిజంగా వాళ్ళ అభ్యున్నతి కోసం కోరుకున్నదైతే సక్సెస్ అవుతుంది. ఉమ్, కానీ వాళ్ళ కోసం అని కోరుకోలే కదా, వీళ్ళ కోసం కోరుకుండు కదా. వాళ్ళ మీద తుపాకీ పెట్టి ఈ రోజు ఆయన ప్రత్యర్థులను కాలుస్తుండు. ఉమ్, వాళ్ళ మీద తుపాకీ పెట్టి ప్రత్యర్థం కాదు. నేను అదే అంటున్నా కదా. మరి నేను ఏమంటాను, నేను సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ఆర్ కృష్ణయ్య గారికి నేను అందరు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఉమ్, రిజర్వేషన్ వచ్చే టైంలో వస్తుంది. ఉమ్, ప్రస్తుతానికి దగ్గర ఉన్న శాఖలు బీసీలకి ఇవ్వమంటున్నా. ఉమ్, వీలైతే ముఖ్యమంత్రి కూడా బీసీకి ఇవ్వమని అంటున్నా. ఉమ్.
ఆర్ కృష్ణయ్య గారికి ఈ బీసీ ముఖ్యమంత్రి, ఆయనకు ఎమ్మెల్సీ తప్పే ఉన్నది. ఉమ్, బీసీల మీద నీకు వల్లమాలిన ప్రేమ ఉంది కదా, 42% రిజర్వేషన్ ఇయ్యనికి జరగదు కదా. మదియాసి గారికి ఇవ్వండి. ఉమ్, వీళ్ళందరినీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న బీసీ నాయకు మొత్తం ఓడగొట్టింది కూడా మళ్ళీ ఈయననే. ఉమ్, మదియాసికి ఈయననే ఓడించిండు. ఎందుకంటే ఢిల్లీలో ఈయన పరపతి ఉన్నది, రేపు ప్రాబ్లం అవుతుందని ఈయన ఓకే. క్యాడర్కు చెప్పి, ఎల్బీనగర్ల క్యాడర్కు చెప్పి, వాళ్ళంతా టీడీపీకి వచ్చిన వాళ్ళు కదా, అవును. వాళ్ళని ఓడగొట్టించారు. కాబట్టి ఈరోజు 101% ముఖ్యమంత్రికి ఎటువంటి కోశాన ఆయనకు చిత్తశుద్ధి అనేది లేదు. కాబట్టి కేసు వేయించింది ఆయననే. ఆయన కోసమే ఈరోజు బీసీ రిజర్వేషన్ బిల్లు, అది ఆయన ప్రత్యర్థులను చంపనికి, రెడ్లను చంపనికి తీసుకొచ్చినటువంటి బిల్లు. బీసీల మీద ప్రేమ ఉండి ఇచ్చిన బిల్లు కాదు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ఆయన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్, ఉమ్, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా బీసీలకు ఇప్పుడు ఇమీడియట్ గా ఇచ్చేయని నమ్ముతారు. ఇంకొకటి చెప్తా, ఎందుకంటే జూబ్లీ హిల్స్ టికెట్ విషయాన్ని చెప్తా. అవును సార్. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ మొన్న ఉన్నది వచ్చింది కదా, అవును. ఇప్పుడు నవీన్ యాదవ్ కి వచ్చింది. నవీన్ యాదవ్ కి పిఎలైన ఆయన పేరు పెట్టలే. ఈయన ఓకే. పెట్టిన పేరు అంటే రంజిత్ రెడ్డిది పెట్టిండ్రు, చేవెళ్ళ ఎక్స్ఎంపీ ఓకే. రంజిత్ రెడ్డి పేరు పెట్టిండ్రు. ఇప్పుడు టికెట్ వచ్చి అబ్బాయికి దాదాపు ఒక 5-6 రోజులు అవుతుంది. అవును. ఇయాటి వరకు ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ గాని, ఒక టిది గాని, ఒక ప్రణాళిక గాని ఏది కూడా జరగలేదు. ఒక జూమ్ మీటింగ్ పెట్టిండు అంతే. ఉమ్, పెట్టిండు అంతే. ఇలా సమన్వయం చేసి ఆ పార్టీని ఏ విధంగా గెలిపించేటట్టుగా చేయాలి. టికెట్ల ముందు పెట్టిన జూమ్ మీటింగ్, టికెట్ ఉమ్, తర్వాత అసలు దాని గురించి పట్టించుకోలేదు, ఏం లేదు. ఈరోజు అక్కడ నీకు నిజంగా ఇది ఉంటే, నిజంగా ఆయన బీసీఏ కదా, ఈరోజు ప్రేమ ఉంటే ఇవాళ సోషల్ మీడియా పరంగా కానీ, ప్రచారంలో కానీ ఎందుకు